మనసు మీద అదుపు ఎంత అవసరమో, నిషిద్ధ కర్మల పట్ల ఆకర్షింపబడకుండా ఉండడం ఎంత నిగ్రహ శక్తి ఉండాలో, అలా ఉండకపోతే కాలం మాత్రం వెనక్కి తిరిగి రాదు. ఇంకా ఒకసారి పోయిందా, పోయిన కాలం పోయిందంతే, ఇక తిరిగి రాదు. రాదా అంతే, ఇంకా జీవితం అంతే, అక్కడతో అలా అలా వెళ్ళిపోవాలి తప్ప ఇంకా కొత్తగా అంతకన్నా సమున్నత శిఖరాలను నేను అధిరోహించేస్తానంటే ఇక జీవితంలో సాధ్యం కాదు. నేను చాలా తెలివైన వాడిని అంటే పక్కవాడు నవ్వుకోవడానికి పనికొస్తుంది అంతే అప్పుడు. కాబట్టి ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. అది చెయ్యకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతావు. మీరు చూడండి, అందుకే స్వామి హనుమ యొక్క విషయంలో ఒక మాట చెప్తారు, అజాడ్యం అంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రతిస్పందన లేకుండుట. అన్నీ వింటాడు, ఏ మార్పు ఉండదు, అది జాడ్యం అంటారు. వాడికి జాడ్యం అండి అంటారు. అంటే